హలో హలో నరసింహ, హౌ ఆర్ యూ? ఎవరు మాట్లాడేది? ఎవరని చెప్తే నీ పల్స్ రేట్ పెరిగిపోతుంది, బీపీ రైస్ అయ్యి నీ గుండె ఆగిపోతుంది. అందుకని ఆ ప్రశ్న అడగొద్దు. షట్ అప్. నేను నోరు మూసుకుంటే నీకే నష్టం. వాట్ డు యు మీన్? నువ్వెవరు? నువ్వు నన్ను పట్టుకోవాలని తహతహలాడుతున్నావే, ఆ సీరియల్ కిల్లర్ని. నీతో సరదాగా ముచ్చట్లాడదామని ఫోన్ చేశాను. ఫోన్ పెట్టేయమంటావా? నువ్వు ఇలా ఫోన్లో నాతో ముచ్చట్లాడే కంటే నాకు ఎదురు పడితే ఇంకా సరదాగా ఉంటుందిగా. అమ్మమ్మ, నేను ఎదురు పడితే థ్రిల్లే ఉంటుంది. నువ్వు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాలి, నీ అవస్థ చూసి నేను సంతోషించాలి. నువ్వు పట్టుపడితే మా చేతుల్లో నువ్వు పడబోయే అవస్థ గురించి తలుచుకో. అడలిచ్చేస్తావు. నన్ను పట్టుకునేంత మొనగాడివా నువ్వు? అంత తెలుగుంటే ఈ పాటికి ఎప్పుడో పట్టుకునేవాడివి. ఎన్ని హత్యలు చేశాను, ప్రతి హత్య తర్వాత అక్కడే నేనెవరో తెలిపే ఆధారాన్ని వదిలిపెట్టాను. అయినా మీ పోలీస్ బుర్రకి నేనెవరో తెలియలేదు, తెలీదు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్సా? ఎందుకు? ఇంతకాలం నువ్వేదో తెలివైన వాడివనుకున్నాను, కాదని ప్రూవ్ చేశావు. నువ్వు అన్ని హత్యలు చేసేప్పుడు నేనిక్కడ లేను. నేను టేకప్ చేసింది పూజ కేసుని. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి పాత కేసులన్నీ తవ్వి తీస్తాను, నీ అంతు చూస్తాను. నరసింహ, నిప్పుతో చెలగాటం ఆడొద్దు. నిప్పు నార్పడం ఎలాగో నాకు తెలుసురా. కానీ నీ భార్య బిడ్డలకు తెలియదుగా. వాళ్ళు క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకుంటే వెంటనే ఈ కేసులోంచి తప్పుకో, లేదా నీ బెదిరింపులకు లొంగిపోయే మనిషి కాదురా ఈ నరసింహ. ఇంతవరకు నేను చేసిన ప్రయత్నం అంతా ఒక ఎత్తైతే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చావు. ఇకపై ఈ నరసింహ తడాకా ఎలా ఉంటుందో చూడు. నరసింహ, నాది ఉట్టి బెదిరింపు కాదు, జాగ్రత్త. ఎలాంటి బెదిరింపులకైనా ఐ డోంట్ కేర్. జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు. చావుని కోరి పిలిచేవాణ్ణి ఎవరు కాపాడగలరు? నీ కర్మ. అనుభవించడానికి రెడీగా ఉండు. రైట్. హలో, టెలిఫోన్ ఎక్స్చేంజ్. మే ఐ స్పీక్ టు మిస్టర్ సూర్యారావు? 1 minute. హలో, ఎవరు? హాయ్ సూర్య, నేను రా నరసింహని. ఏంటి విషయం చెప్పు. ఏం లేదు, నా ఫోన్ నెంబర్ని కొంచెం ట్రాప్ చేయాలి. అలాగా? చేస్తావా? ఓ, తప్పకుండా చేస్తాను. ఓకేరా, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. ప్రియ ఎలా ఉంది? పర్వాలేదు సార్. ఆ భయం ఇప్పుడు కాస్త తగ్గిందా? లేదు సార్, అలాగే ఉంది. కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఏమైనా ఇస్తే తింటోంది. నార్మల్ కావడానికి ఇంకొద్ది రోజులు పడుతుందని డాక్టర్ గారు చెప్పారు. ఓహో. ప్రియని ఇప్పుడు నేను చూడొచ్చా? నిరభ్యంతరంగా రండి సార్. అమ్మా ప్రియ, భయపడ్డావమ్మా? లేదు సార్. ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో? పర్వాలేదు సార్. జ్వరం తగ్గిందా? తగ్గింది సార్. నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావా? అదే
నిన్ను ఆ ఆడది హత్య చేయడం కోసం ప్రయత్నించినప్పుడు కాపాడిన అంకుల్ గురించి జ్ఞాపకం వచ్చిందా? ఆ అంకుల్ని నేరుగా చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా? ఎవరి కొంప ముంచడానికి తయారయ్యావు? ఏ ఆ అమాయకుని జీవితాన్ని నాశనం చేయడానికి ఇలా కామిని పిశాచిలా అలంకరించుకున్నావు? అవినాష్, ప్లీజ్ అవినాష్, నన్నేం చెయ్యకు, నన్ను వదిలే. నన్ను వదిలే అని నేను నిన్ను ఎంతగా బతిమాలనే? దయాదాక్షిణ్యం ఏమాత్రమైనా చూపించావా? అలాంటప్పుడు నేనెందుకు నిన్ను వదలాలి? నిన్ను ఇలా ఊరి మీద వదిలేస్తే నాలాంటి అమాయకుల్ని ఎంతో మందిని నాశనం చేస్తావు. ఈ రోజుతో ఈ ప్రపంచానికి నీ పీడ వదిలిపోతుంది. అవినాష్, నా మాట విను, నాకేం తెలీదు. ఇదంతా చేసింది అమరే. మా సంగతి బయట పెడతావని భయపడిపోయి అమరే చేశాడు. నన్ను నమ్ము. రంకు నేర్చిన దానికి బొంకు చాలా సులభం అని నాకు బాగా తెలిసే. నీ మాటలు నమ్మడానికి నేను పాత అవినాష్ని కాను. ఈ రోజు నిన్ను చంపి తీర్తాను. ఏయ్! అవినాష్, ఆగవే. నన్నేం చేయకు. ఏయ్! నన్ను వదిలే. అవినాష్, ఏంటో వదిలేదు. ఆ? వద్దు. చంపకుండా వదలను. అవినాష్, నా మాట విను. ఏయ్! వద్దు అవినాష్, నన్ను వదిలే. అవినాష్, వస్తానే. వద్దు.